యూనస్ మనం ఇప్పుడు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ శ్రీవత్సల్ గురుకుల పాఠశాల, ఇది సిబిఎస్ఈ సిలబస్ తో ఏర్పాటు చేసినామని నిర్వాహకులు అయితే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి పర్మిషన్లు లేవని ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అలాగే ఎంఈఓ గారిని కూడా కలిసి వారికి వినతి పత్రం అయితే సమర్పించారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయాలు పర్మిషన్ లేకుండా అసలు ఏర్పాటు చేయొచ్చా? అసలు దీని మీద నియంత్రణ ఎవరికి ఉంటుంది? అసలు పర్మిషన్ ఎందుకు తీసుకోలేరు? ఒకవేళ తీసుకుంటే ఎవరు పర్మిషన్ తీసుకోరు? ఎందుకు పర్మిషన్ తీసుకోలేరు? అసలు విద్యాశాఖ ఎంఈఓ అధికారి, విద్యాశాఖ మండలాధికారి ఎందుకు దీని మీద మౌనం వహిస్తుండు? ఆయన ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు? ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వచ్చి ఇంత రగడ చేస్తున్నా, ఇంత వాళ్ళు నిరసనలు తెలుపుతున్నా, ఎందుకు విద్యాశాఖ మౌనం ఉంది? వారి మౌనం వెనుక ఇంకేమన్నా ఉన్నాయా? మరి ఎందుకు వాళ్ళు పట్టించుకోవడం లేదు? అయితే క్యూనూస్ టీము ఎంఈఓ గారిని ఆఫీస్ కార్యాలయానికి విజిట్ చేసింది. ఆయన అక్కడ లేదు. ఆయన వేరే అధికారిక పర్యటనలో ఉండడం వల్ల అక్కడికి కూడా క్యూనూస్ సిబ్బంది వెళ్ళడం జరిగింది. అయితే ఆయనతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటుండంటే అది స్టేట్ సిలబస్ కాదు, సెంట్రల్ సిలబస్, దానికి మాకు సంబంధం ఏం లేదు, కాబట్టి మేము పట్టించుకోము దాని గురించి అని అయితే చెప్తున్నాడు. అయితే మరి ఈ సెంట్రల్ సిలబస్ను ఎవరు చూస్తారు? ఎవరు ఆధీనంలో ఉంటుంది? మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది? ఇట్లా పర్మిషన్ లేకుండా విద్యార్థులను అడ్మిషన్లు చేసుకుంటూ పాఠశాల నడిపిస్తుంటే మరి ఎవరు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? రేపు పొద్దున ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? పర్మిషన్ లేకుండా ఇంట్లో చదువుకొని ఆ సర్టిఫికేట్లు చెల్లకపోతే ఎవరు దానికి కారణం? లక్షల లక్షల ఫీజులు వసూలు చేసి ఈరోజు వాళ్ళైతే డబ్బులు సంపాదించుకుంటారు. మరి ఈ విద్యార్థుల మీద భవిష్యత్తులో చాలా భారీ ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, ఈ కలెక్టర్ కానీ లేకపోతే విద్యాశాఖ కానీ స్పందించి ఈ పాఠశాల పైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు అయితే కోరుతున్నారు. పాఠశాలలో వేల రూపాయలు ఫీజులు వసూలు చేసుకుంటూ పర్మిషన్ లేకుండా పాఠశాలను నడిపిస్తే మరి దీనికి విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? దీనికి విద్యాశాఖ అధికారులు మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? నర్సాపూర్ సంగారెడ్డి హైవేలో ఉన్నది, ఇది రోడ్డు పైనే ఉంది. కానీ ఇంతవరకు ఎవరు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేరు? దీనిపైన రాజకీయ నాయకులు హస్తం కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో. మరి భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి నష్టం కాకుండా చర్యలు తీసుకుంటుందా లేదా విద్యాశాఖ? ఈరోజు ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వినతి పత్రం ఇవ్వడం జరిగిందంటే ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీవత్సల్ గురుకుల ఈ సంవత్సరమే 2025 సంవత్సరంలో స్టార్ట్ చేసినటువంటి స్కూలు సిబిఎస్ఈ అప్లైడెడ్ లేకున్నా కూడా సిబిఎస్ఈ పేరుతోటి బహిరంగంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తూ పర్మిషన్ ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే వివరాలు తీసుకున్న తర్వాత కూడా చూసినాక కూడా అన్ని చెప్పిన తర్వాత వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, గతంలో కూడా ఇష్యూ పైన రేజ్ చేసినప్పటికీ ఎంఈఓ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేరు. తక్షణమే చర్యలు ఈరోజు నర్సాపూర్లో ఉన్నటువంటి మండలాల్లో కానీ ఇతరితర తూపురానికి వెళ్ళే దారిలో కానీ నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్ళే దారిలో కానీ ముఖ్యంగా అడ్మిషన్స్ సిబిఎస్ఈ పేరుతోటి అఫిలియేటెడ్ తోటి కూడా పోస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తావు. ఇలాంటి అడ్మిషన్స్ అలాగే సిబిఎస్ఈ పేరుతోటి ఆ పర్మిషన్ లేకముందుకే ఉన్నాయని చెప్పేసి అఫిలియేటెడ్ చేస్తున్నటువంటి శ్రీవత్సల్ గురుకుల పాఠశాలపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం, ఎంఈఓ ఆఫీస్లో ఉన్నటువంటి రూపం మేడం గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని ఏడలా చర్యలు తీసుకోకపోతే కూడా ఎంఈఓ ఆఫీస్ ముందు కానీ నర్సాపూర్ చౌరస్తాలో కానీ పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము.
district.